ఇప్పుడు ఆ బాధను తీసివేయడానికి ద్వారాలు కూడా తెరవబోతున్నాడు దేవుడు. తెరిచాడు కూడా యేసు నామములో. నమ్మినోళ్ళు మాత్రమే ప్రభుని స్తుతించండి. నీకు ద్వారాలు, బాధలు పోయే ద్వారాలు తెరవబడ్డాయి యేసు నామములో. అది ఎలా పోతుందో నీకు అనవసరం. ద్వారాలు మాత్రం తెరిచాడు యేసు నామములో. స్తోత్రం కలుగును గాక. బాధను చూచాడు దేవుడు. ఏం చేశాడు చూడండి. నిశ్చయముగా బాధను చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు మొనపాలమునకు దిగి వచ్చాడు ఈ సాయంకాలం యేసు ప్రభు వారు. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. మీరు కూడా అడగండి. అడుగుడి మీకు ఈ సాయంకాలం అడగండి. గట్టిగా విశ్వాసంతో అడగండి. రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. ఈ రాత్రి నీ వాటను పంపు ప్రభువా. ఈ రాత్రి ఇదిగో ఈ ఆవరణలో కూర్చున్న నా గుండెల్లోనికి నీ మాటను పంపు నాయనా. నీ మాట వెడలని తోడని నాకు వెలుగు కలుగుతుంది నాయన. బాధల్లో నెమ్మది కలుగుతుంది నాయన. చచ్చిపోయిన వారిని బ్రతికించే నీ మాటని పంపు నాయన. చీకటిని వెలుగుగా మార్చే నీ మాటని పంపు నాయన. ఈ రాత్రి నీ మాటతో నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. బాగు చేస్తున్నందుకు వందనాలు నాయన. కృపనిస్తున్నందుకు వందనాలు నాయన. నీ మాట ద్వారా నన్ను ప్రభు బ్రతికిస్తున్నందుకు వందనాలు నాయన. నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితే చాలు నాయన. నువ్వు మాట్లాడితే చాలు నాయన. అడగండి, అడగండి, అడగండి. మౌనంగా ఉండేది పిల్లరా. ప్రభువా, ఈ రాత్రి మా అందరితో మాట్లాడు నాయన. మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములు నాయన. ఇప్పుడే నీ మెల్లని స్వరమును మాకు వినిపించినందుకు వందనాలు నాయన. అల్పదాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఓటికుండని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ ఆత్మతో నింపినందుకు వందనాలు. మీ కృపతో నింపినందుకు వందనాలు నాయన. ఇది ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆటంకాలు, సైతాను శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నాయన. ఇక్కడున్న మా అందరి మీద కృపని కుమ్మరించినందుకు స్తోత్రములు తెలియచేసుకుంటూ యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. విడిపించుటకు అనని గట్టిగా అందరూ కూడా. ఈ రాత్రి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు సైతాను చేతుల నుండి యేసు నామములో. ఈ రాత్రిని విడిపించబోతున్నాడు అనారోగ్యం నుండి యేసు నామములో. ఈ రాత్రి విడిపించబోతున్నాడు బాధ నుండి యేసు నామములో. ఈ రాత్రి నిన్ను విడిపించబోతున్నాడు ఓటమి నుండి యేసు నామములో. ఈ రాత్రి నుండి విజయాన్ని చూడబోతున్న హల్లెలూయా. ఆయన విడిపించాలనుకుంటే ఆయన ఆపగలిగే వాళ్ళు ఎవరు భూమి మీద లేరు యేసు నామములో. స్తోత్రం కలుగును గాక. దేవుడికి కుర్చీలో కూర్చున్న వాళ్ళకి దండాలు కొంచెం చప్పట్లు కొట్టి వందనాలు చెప్పగలరా? లేకుంటే కుర్చీ మీద నుంచి పడుదురు గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఏ బంధకాల్లో ఉందో నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఆ యొక్క ఇనుప గడియలు, యుద్ధ గడియలు కూడా ఓడగొట్టబోతున్నాడు ఈ రాత్రి. కొట్టు గట్టిగా ఈ దేవుడికి స్తోత్రం చెప్పండి అన్న. దైవజనులు కూడా అల్లు చెప్పండి అన్న. అన్నా ఓన్నా అల్లు చెప్పాలి. మీరు కూడా మీ సపోర్ట్ ఉంటేనే వీరందరూ విడిపించబడతారు. హల్లెలూయా. మెత్తగా ఉన్న స్థలాలను సరళం చేయబోతున్నాడు యేసు నామములో. ఇత్తడి తలుపులను పగలగొట్టబోతున్నాడు. తెరవబోతున్నాడు ద్వారాలు. వెళ్ళబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఈ ఊరిలో 10 కుటుంబాల్లో విడిపించబడ్డాయేమో. ఈ మొనపాలంలో 20 కుటుంబాలు విడిపించబడ్డాయేమో. రానున్న రోజుల్లో ఊరిని విడిపించి ఇక్కడ కూర్చోబెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మలేదా? మొనపాలెంలో ఏబీసీ చర్చి ఉండను కాదు, మొనపాలెంను చర్చిగా మార్చబోతున్నాడు యేసు ప్రభు వారు. మార్చబోతున్నాడు యేసు నామములో. ఎవరైతే చర్చికి ఆటంకాన్ని కలిగించారో వాళ్ళని కమిటీ మెంబర్లుగా చేయబోతున్నాడు యేసు నామములో. వాళ్ళని సురేష్ గారికి సహాయకులుగా మార్చబోతున్నాడు యేసు నామములో. అగ్ని కుమ్మరించబోతున్నాడు యేసు నామములో. అందరినీ విడిపించబోతున్నాడు. ఆయన కొద్దిగా కొంచెం చేసే దేవుడు కాదు. ఏం చేసినా సమృద్ధిగా చేసే దేవుడే. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు 430 days ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి విడుదల లేదో చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి స్వేచ్ఛ లేదో చూడండి.
ఎన్ని సంవత్సరాల కన్నీళ్ళలో చూడండి, బాధ, వేదన. చివరికి దేవుడి దగ్గరకు వచ్చారు, దేవుడికి మొరపెట్టారంట, ఏడ్చారంట. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా బిడ్డల కన్నీటిని చూచి తిని నేను, బాధని చూచి తిని నేను, వారి మొరలు పరలోకంలో వినపడుతున్నాయి, నేను పరలోకంలో ఉండలేకపోతున్నా, వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని అని చెప్పిన దేవుడికి శతకోటి. దిగి రాబోతున్నాడు నీ కోసం మనపాలకి రాత్రి యేసు ప్రభు వారు. దిగి రాబోతున్నాడు యేసు ప్రభు వారు. మూడోసారి చెప్తున్నా, దిగి వచ్చేసాడు యేసు నామములో. బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఏ బలహీనతలో ఉన్నాడో నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, సైతాన్ని ఎన్ని రోజుల నుంచి పట్టుకొని ఉన్నాడో నాకు తెలియదు. ఈ రాత్రి పట్టుకున్న సైతాన్ని చితగా దొక్కి నీ కుటుంబాన్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు యేసు నామములో. కొట్టు గట్టిగా చప్పట్లో యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొడుతుండగా దేవుడు మీ సంఖ్యలు చంపుతున్నాడు. ఇక్కడ చప్పట్లు కొడుతుండగా అక్కడ విడుదల జరుగుతుంది. ఇక్కడ చప్పట్లు కొడుతుండగా ప్రార్థన చేయకుండగా దేవుడు దూతలు మీ ఇంటికి పంపుతున్నాడు. దేవుడు దూతలు మీ ఇంటికి పంపుతున్నాడు. దూతలు వెళ్తున్నారు ఇంటికి. చెరసాల నుండి పేతురుని బయటికి తీసుకొచ్చినట్టు మీ వ్యక్తులను బయటికి తీసుకొని వచ్చేసాడు యేసు ప్రభు వారు. స్తోత్రం. 4 సెకండ్లు గట్టిగా హల్లెలూయా చెప్తూ స్తుతించండి ప్రభుని. ప్రియులారా, మీరు స్తుతిస్తూ ఉండగా దేవుడు తన దూతని మీ ఇంటికి పంపాడు. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి వారిని విడిపించబోతున్నారు. హల్లెలూయా. సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే దూత పేతురు ఉన్న చెరసాలకు వెళ్ళిందే వెళ్ళలేదా? తట్టి లేపింది పేతురుని. 14 మంది కాపలా ఉన్నారు. కాపలాదారులు ఆపలేకపోయాడు. దేవుని దూత పేతురుని తట్టి లేపి, రా, సంఘం అక్కడ ప్రార్థన చేస్తుంది, దేవుడు ఇక్కడ కార్యం చేయమని చెప్పాడు నన్ను అని చెప్పింది. హల్లెలూయా. ఇందాక దేవుని దాసుడు ఇక్కడ పాట పాడుతుంటే సైతాను శక్తులు కరెంట్ రాకుండా పట్టి పెట్టి ఉంచితే ఇక్కడ పాడే పాట అక్కడ కార్యం చేయలేదా ప్రియులారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. జ్యోతిర్మయుడు ఆయన పాడుతూ ఉండగా తన జ్యోతిని పంపిన దేవుడికి శతకోటి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను ప్రార్థన చెయ్యాలా, దేవుడు యుద్ధం చేయాలని చెప్పి రాత్రి యేసు నామములో మనం పాడుతూ ఉండాలా, ఆయన కార్యాలు చేస్తూ ఉండాలి యేసు నామములో. ఈ రాత్రి నీకు తక్షణమే విడుదల కలగబోతుంది యేసు నామములో. దురాత్మ శక్తి నుంచి విడుదల కలగబోతుంది యేసు నామములో. దేవుని సన్నిధి తోడుగా ఉంటే జరిగే మొదటి ఆశీర్వాదం విడుదల. చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి. విడుదల. 430 సంవత్సరాల బానిసత్వం, 430 సంవత్సరాల కన్నీళ్లు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరు ప్రియులారా, గత 2 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారేమో, 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారేమో, 3 నెలల నుంచి ఏడుస్తున్నారేమో. కొడుకు కోసం, భర్త కోసం, ఆరోగ్యం కోసం, ఆర్థికం కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, గర్భఫలం కోసం. ఈ రాత్రి నీ ప్రార్థనకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పమన్నాడు యేసు నామములో. ఈ రాత్రి నేను బయటికి తీసుకొని రాబోతున్నాడు యేసు నామములో. ఇక ఏమి ఆపలేవు నిన్ను. హల్లెలూయా. అవి సైతాను శక్తులైన దేవదూతలైనా నిన్ను ఆపలేవు. బయటికి తీసుకొని రాబోతున్నాడు. నీ అవమానం నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. నీ ఇబ్బందుల నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. బయటికి తీసుకొని రావడమే కాదు, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్న దేవుడికి చప్పట్లు కొట్టి కొట్టు కొట్టు కొట్టు. ఓపిక ఉన్నంత వరకు కొట్టన్నా, ఏం పర్వాలేదు. మన దేవుడు సజీవుడు. ఎక్కడున్నాడు ఇటువంటి గొప్ప దేవుడు? బ్రహ్మ కూడా కొట్టు తమ్ముడ గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల. చెప్పండి, మొట్టమొదటి ఆశీర్వాదం ఏమొస్తుంది? దేవుడు తోడుగా ఉంటే నీకు విడుదల. అన్నాడు మోషే, దేవుడు ఏర్పాటు చేసుకుని మోషేని పంపించాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. మోషే, నేను దిగి వచ్చిన నా ప్రజలను విడిపించుటకు. ఈ రాత్రి మనపాలకి దేవుడు దిగి వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూస్తున్నా, ఆయన ఇక్కడే తిరుగుతా ఉన్నాడు, ఎక్కడా జరగడం వల్ల. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి విడుదల లేదు, నీకు ఇప్పుడు విడుదల కలిగిపోయింది అని చెప్పమంటున్నాను అండి యేసు ప్రభువు. చెప్పున్నాను, 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కావాలంటే రేపు వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఆయనకి మందు తాగే మనసు ఉండదు, విరిచేశాడు ఈ రాత్రి యేసు ప్రభు గారు. ఆ మనసుని విరిగిపోయింది. ఆ మనసు యేసు నామములో. నీ కొడుకుకి పాపం చేయాలన్న మనసు విరిగిపోయింది రాత్రి యేసు నామములో. మీ కుటుంబంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో ఆ బలహీనత మళ్ళా వెళ్లకుండా ఇప్పుడే వారి మనసును విరిచేసిన దేవుడికి కొంచెం స్తోత్రాలు చెప్పగలిగితే మంచిది.
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. విరవడమే కాదు మనసు, ఆ మనసు మరలా పాపం వైపు వెళ్లకుండా ఆ మనసుని స్థిరపరచబడబోతున్నది యేసునామములో. స్థిరమైన మనసు కలిగించబోతున్నాడు యేసునామములో. విడిపించిన దేవుడికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి విడిపించబడ్డామని? మనందరం కూడా నేను నమ్ముతున్నా విడిపించబడ్డాం హల్లెలూయా. ఊరు ఊరు విడిపించబడింది హల్లెలూయా. ఇప్పుడే కనబడకపోవచ్చు, రాను రాను విడిపించబడిన వాళ్ళందరూ ఇది కూడా ఖాళీ ఉండదు రాబోయే రోజుల్లో. ఎక్కడా ఖాళీ ఉండదు రాబోయే రోజుల్లో. మొనపాలెం అంతా క్రైస్తవ పాలెంగా మార్చబోతున్న దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియదు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడం లేదా పిల్లరా? విడిపించిన దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల బాధ చెప్పండి, ఎన్ని సంవత్సరాల బాధ వాళ్ళది? 430 సంవత్సరాలు. కఠినాత్ముడైన ఫరో, ఐగుప్తు బానిసత్వం. ప్రతిరోజు కన్నీరే, ప్రతిరోజు వేదనే, బాధే. తీరిక లేదు, విశ్రాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. 430 సంవత్సరాలు. కొంతమంది ఆశను వదిలేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తీరని సమస్య, ఇంకెప్పుడు మనం విడిపించబడతాం? మనల్ని ఇంకెవరు విడిపించలేరు. దిగి వచ్చాడు ఒక ఆయన విడిపించడానికి. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ సమస్య చేరదు, ఇక నా కొడుకు బయటికి రాడు, ఈ పాపంలో నుండి నా భర్త బయటికి రాడు, నా కుటుంబం ఈ బలహీనత నుండి బయటికి రాదు, ఈ సైతాను శక్తుల నుంచి నా బిడ్డ విడిపించబడడు అని ఎవరైతే సందేహాలు ఉన్నారో, ఈ రాత్రి లాస్ట్ రాత్రి సైతాను గాడికి విడిపించబడబోతున్నారు నీ కుటుంబం, నీ బిడ్డలు. యేసు ప్రభువు తన దక్షిణ హస్తమును, తన మహాబలమును చాపి బయటికి తీసుకొని వచ్చేసాడు. ఈ రాత్రే విడిపించబడిపోయాం మనందరం కూడా. హల్లెలూయా. సేనా దయ్యం పట్టిన వ్యక్తిని సమాధుల్లో కట్టేశారు. దాదాపు 2000 దయ్యాలు పట్టి తనను తాను గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ ఊరికి శాపంగా మారిపోయాడు. తల్లిదండ్రులు వదిలేశారు, బంధువులు వదిలేశారు. సమాధుల్లో బతికేవాడంటే అర్థం చేసుకునేటువంటి జీవితమో. ఇక వాడిని ఎవరు సాధుపరచలేరు, వాడిని ఎవరు బాగు చేయలేరు, వాడికి చావేశారని అనుకున్నారు అంతా. కానీ ఒక ఆయన మాత్రం వాడిని చూస్తానే ఉన్నాడు. రాత్రికి రాత్రి బయలుదేరాడు, సముద్రం దాటేశాడు. శిష్యులు అడుక్కున్నారు, ఎక్కడికి ప్రభా ఈ రాత్రి సముద్రం దాటి? ఏదైనా పెద్ద మీటింగ్ ఉందా? లేదురా. ఒకడు ఏడుస్తా ఉన్నాడురా. ఒక్క వ్యక్తి కోసం సముద్రం దాటిన ప్రేమ కలిగిన దేవుడి పేరు యేసు ప్రభు వారి. రాత్రి ఒక్క వ్యక్తి కోసం కూడా సముద్రాలు దాటుకొని వచ్చే దేవుడి పేరు యేసు ప్రభు వారి. రాత్రి ఒక్క వ్యక్తి కోసమే సముద్రం దాటి అవతలికి వెళ్ళి బాధపడుతున్న, కుమిలిపోయిన, ఇక చావడానికి సిద్ధమైపోయిన ఆ వ్యక్తిని విడిపించి, బాగు చేసి, స్వస్థపరిచి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు, బట్టలు వేసుకుని. ఫస్ట్ టైం. అప్పటిదాకా బట్టలు కొడలే, ఒంటి మీద ఒళ్ళంతా గాయాలే. ఊరు అనుకున్నారు చచ్చిపోతాడు వీడు, ఇక వీడు బతకడు అనుకున్నారు. ఊరు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు, మనం చచ్చిపోతాడని, దయ్యాలు వీడిని చంపేస్తాయనుకున్నాం కదా, వీడేంటి ఇంత బాగా అయ్యాడు, దయ్యం పట్టినోడు కదా అనుకున్నారు. కానీ ఆ దయ్యం పట్టినోడు కూడా దైవజనుడుగా మార్చి చూపించిన ఒక దైవం ఈ రాత్రిని ప్రకటిస్తున్న సజీవుడైన యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఆ వ్యక్తిని విడిపించిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు యేసునామములో. ఆయన అదే దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. నిన్ను నీ బిడ్డలను కూడా విడిపించగలడు. నమ్మితే చప్పట్లు కొట్టి ఆ దేవుడికి వందనాలు చెప్పాలా గట్టిగా ధైర్యంగా. తమ్ముడా, ఏ సైతాన్ని పట్టుకుందో, ఏ బలహీనత ఉందో, అది త్రాగుడా, వ్యభిచారమా, సిగరెట్లా, ఏ బలహీనత ఒక్కసారి అడుగు. ఈ రాత్రి ఆ బలహీనత నుండి బలమైన దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు యేసునామములో. ఇక మరలా బలహీనత వైపు చూడకుండా శక్తితో నింపబోతున్నాడు. ఇప్పుడు తన ఆత్మతో నింపును గాక నిన్ను దేవుడు, అభిషేకంతో నింపును గాక దేవుడు, తన బలముతో నింపును గాక దేవుడు. హల్లెలూయా. ఐరన్ సైడ్ చెప్పండి గట్టిగా, పేరు చెప్పండి అనేటువంటి ఆయన చికాగోలో వాక్యం చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు కదా, ఎక్కడికి పోయినా దేవుడిని చూపించు, మీ దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించవయ్యా నాకు అన్నాడు ఒకడు వచ్చి.
ఈ దైవజనుడు తన సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, నాన్న వీడికి దేవుణ్ణి అంటే చూపించరాపో నాన్న అన్నాడు. సరే ఆయన వచ్చి, అయ్యగారు దేవుణ్ణి చూడాలి కదా, మా దేవుడిని యేసుప్రభుని చూపిస్తే ఎక్కడ? ఏది ఎక్కడున్నాడు మీ దేవుడు? బండి ఎక్కితే చూపిస్తావా? చూపిస్తే ఎక్కయ్యా. బండి ఎక్కాడు, తీసుకొని పొలాల దగ్గరికి వెళ్ళాడు. ఏది పొలంలో ఉన్నాడా మీ దేవుడు యేసుప్రభు? అయ్యా చూపిస్తా ఉండయ్యా, కొంచెం ఓపిక పట్టరాదే. సరే పద అని చెప్పాడు. పొలం దిగి కొంచెం అలా లోపలికి, పొలం లోపల గుట్టల్లోకి. ఏది గుట్టల్లో ఉన్నాడా మీ దేవుడు? యాడున్నాడు రా మీ దేవుడు? అసలు దేవుడు ఉన్నాడా? నువ్వు చెప్తున్నా కథలు. దేవుడు ఉన్నాడు, సజీవుడు యేసుప్రభు అని చెప్తా ఉన్నావు. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు కదా అని చెప్తూ ఉన్నాడు. ఉండయ్యా, ఏం మునిగిపోయిందయ్యా, 2 నిమిషాలు ఉందని. ఆ గుట్టల్లో పాడుపడిపోయిన ఒక చిన్న కొట్టం ఉంది, చిన్న కొట్టం. ఆ కొట్టంలోకి తీసుకెళ్ళాడు. ఈ కొట్టంలో ఉన్నాడా మీ దేవుడు? అయ్యా ఉండయా చూద్దు గాని. ఆ కొట్టంలోకి తీసుకెళ్లి, అయ్యా ఇక్కడ ఉన్నాయి చూడండి పుర్రెలు, 1 2 3 4 అని. ఇవి లెక్క పెడుతున్నావు, ఇవి లెక్క పెట్టడానికి నువ్వు తీసుకొచ్చి దేవుడేడంటే, అయ్యా ఇవన్నీ మనుషుల పుర్రెలు, 152 పుర్రెలు ఇవి. ఈ మనుషుల్ని తినింది ఎవరు అనుకుంటున్నారు? చంపింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. దేవుడే నన్ను మార్చకపోయి ఉంటే ఈ రోజు 153 అయ్యాయి. మీకు అర్థమైందా? ఇప్పటిదాకా 152. ఆ పాస్టర్ గారే వాక్యం చెప్పకపోతే, నన్ను మార్చకపోయి ఉంటే, నాలో ఉన్న నరరూప రాక్షకుడు మారకపోయి ఉంటే ఈ రోజు 153 నెంబర్ అయ్యేది. ఇప్పుడు చెప్పు, దేవుడు ఉన్నాడా లేడా? మహాప్రభు ఉన్నాడా నాయనా? నిన్ను మార్చడంతో ఉన్నాడా ఆయన? 152 మందిని చంపుకుంటున్న వ్యక్తిని కూడా మార్చగలిగిన ఒక దేవుడు ఉన్నాడు, యేసుప్రభువు ఆయన పేరు. ఆ దేవుడికి శతకోటి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అదే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా విడిపించబోతున్నాడు, మనల్ని కూడా మార్చబోతున్నాడు. ఈయన మార్చలేడు, విడిపించలేడు అనడానికి ఆస్కారం లేదు ప్రియులారా. నువ్వు నమ్మి ఇంటికి వెళ్ళిపోయే లోపల అక్టోబర్ నెలలో చూడలేని విడుదల, మార్పు మీ ఆయనలో, నీ భార్యలో, నీ బిడ్డల్లో, నీ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, నీ కుటుంబంలో, ప్రతి దాంట్లో నీకు విడుదల చూపించబోతున్నాడు యేసుప్రభువు వారు రాబోయే నెలలో. ప్రతి దాంట్లో మార్పు చూడబోతున్నాడు యేసునామములో. ప్రతి పరిస్థితి మారబోతుంది యేసునామములో. ప్రతి అద్భుతం చూడబోతున్న యేసునామములో. విడిపించే దేవుడు అని చెప్పండి ఒకసారి. ముందుకెళ్ళిపోతాను నేను. అందరూ కూడా 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించాడు. ఫరో చేతి నుండి విడిపించాడు. ఫరో అనుకున్నాడు ముందు ఆడాలని పంపిస్తానన్నాడు, ఒప్పుకోలా. సరే మగోళ్ళని పంపిస్తానన్నాడు, ఒప్పుకోలా. ఒక్క డెక్క కూడా విడవబడకూడదు. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది, పిల్లలతో సహా, జంతువులతో సహా మొత్తం విడిపించబడాల్సిందే. ఫరో ఒప్పుకోలా. ఫరోని 30 తిప్పలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. 3 చెరువుల నీళ్లు తాగించాడు. హల్లెలూయా. స్నానం పోసుకున్నామని బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ అంతా కప్పలే. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. ఏందిరా ఈ కప్పలు ఎక్కడ? మహాప్రభు మా ఇంట్లో కూడా ఎక్కడ చూసినా కప్పలే మహాప్రభు. ఎలా వచ్చాయి కప్పలు? ఇన్ని కప్పలు ఎక్కడి నుంచి వచ్చారా? ఎవరో యెహోవా అంట, మనం ఆయన మాట వినలేదంట. ఎక్కడ చూసినా కప్పలే. కప్పలు లేని స్థలం ఉంటే ఒట్టు అయ్యగారు అంటున్నాడు వాడు వచ్చి. కొంచెం తాగడానికి నీళ్లు దారా అంటే రక్తం తీసుకొచ్చాడు. ఏందిరా నీళ్లు కాదురా? అయ్యగారు మన నీళ్ళన్నీ రక్తంగా మార్చేశాడు ఆ యెహోవా అంట. కప్పాలి గట్టిగా హల్లెలూయా. మరుసటి రోజు ఉదయం లేవగానే రాజుగారికి ఎక్కడ చూసినా మంటగా ఉంది, జలగా ఉంది. చొక్కా ఇప్పుడు చూసుకుంటే గడ్డలేని ప్రాంతం లేదు పాపం అయ్యగారికి. గడ్డలేని ప్రాంతం లేదు, కూర్చోలేడు, నిలబడలేడు, తాగలేడు. ఏంది ఇదంతా? తలంతా పేలే. ప్రతి తెగులు, 10 తెగుళ్ళు. ఇక నేను ఆగలేను, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని పంపించేశాడని చెప్పి తన చేతులతోనే పంపించేటట్టు చేసిన దేవుడు. ఈ రోజున ఏ సైతాన్ అయితే మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని పట్టుకుని ఉన్నాడో వాడు చేతులారా విడిపించబడబోతున్నాడు, వదిలేయబోతున్నాడు. దేవుడు అలాగా వాడిని చేయబోతున్నాడు.
రాత్రి మీకు విడుదల కలగబోతుంది యేసునామములో. స్తోత్రం కలుగును గాక. మార్పు రాబోతుంది యేసునామములో. హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్ళిపోతున్న ప్రియులారా, విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతున్నారు. కొద్దిసేపటికి వారికి ముందు ఎర్ర సముద్రం కనపడింది. ఆశ్చర్యపోయారు, ఒకంత ఆలోచనకి గురయ్యారు. ఏంటిది? ఇప్పుడే కదా విడిపించబడ్డాం, ఇప్పుడే కదా సంబరాలు చేసుకున్నాం, ఇప్పుడే కదా ఆనందంగా బయలుదేరాం, అప్పుడే ఆటంకం ఏంటి? కొద్దిసేపు వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తా ఉంది 600 రథాలు వేసుకొని టక్ చక్క. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. చెప్పండి. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే ఎటు కావాలి? ఇప్పుడు దారి లేదు, వాడే వచ్చేస్తా ఉన్నాడు. కానీ దేవుడున్నాడు. గట్టిగా వేసి రక్షణ రాత్రి. కరెంట్ లేదు, కానీ ఎవరున్నారు ఇక్కడ? కరెంటు పోయింది. నన్ను ఆపగలిగారు యేసునామములో, మా ఆపగలిగారు యేసునామములో. దారా సైతాన్ని వచ్చి నోరు మూయడానికి చేతన అయితే అల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరెంట్ ఉన్నప్పుడు వాక్యం చెప్పడం మామూలే, కరెంట్ లేనప్పుడు చెప్పడమే మామూలు కాదు. అది పెద్ద విషయం. అది యేసునామములో. ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని ఆటంకాలు పెట్టిన కార్యం మాత్రం ఆపలేకపోతున్నాడు సైతాను గారు. స్తోత్రం. తప్పక ఆపలేకపోతున్నాడు. స్తోత్రం. వాక్యం ఆపలేకపోతున్నాడు. స్తోత్రం. అప్పుడే జరుగుతూనే ఉంది. స్తోత్రం. ఆల్రెడీ విడుదల అయిపోయింది. హల్లెలూయా. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే దారి లేదు. కానీ ఎవరున్నారు? ఈ రాత్రి మీకు దారి కనబడలేదక్క. ముందు చూస్తే ప్రాబ్లం, సమస్య. ఎటువైపు చూసినా అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక్కసారి పైకి చూడు, అన్ని దారులు తెరవబడతాయి. చూడు, పైకే పైన ఉన్నాడు ఆయన. అన్ని మూసేసింది ఎందుకు? పైకి చూస్తావని. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడబాక, వాళ్ళని వీళ్ళని నమ్ముకోబాక, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడబాక. అన్ని ద్వారాలు మూయబడినప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడే ఉంటాయి. ఈ పక్క ద్వారం మూసేశాడు, ఎదురుగా ద్వారం మూసేశాడు, ఈ పక్కన మూసేశాడు. రారా సైతానా, పైన మూయరా చేతనైతే. పైన ద్వారం మూయరా, పైన ద్వారాన్ని కూడా మూయగలడా? అఖిల బ్రహ్మాండ చరాచర జగత్తును తన నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త ఉన్న స్థలం పైన. హల్లెలూయా. ఆయన శ్వాస వదిలితే చాలంట పర్వతాలకు అందం వస్తుందంట. హల్లెలూయా. ఆకాశమును చాపపరిచినట్టు పరిచిన దేవుడు ఆయన. తన నోటి మాట చేత శూన్యముల భూమిని వేలాడదీసిన బలవంతుడైన దేవుడు ఉండే స్థలం అయిపోయిన. అన్ని ద్వారాలు మూయబడిన నీ కోసం పరలోకపు తండ్రి ద్వారాలు తెరిచే కూర్చొనున్నాడు. రాత్రి వేసినాము. ఆ ద్వారాలు మూయబడవేసినామో 24 గంటల ద్వారాలు తెరవబడి ఉంటాయి నీకోసం వేసినామోలో. ఆ ద్వారాలు తెరుచుకుని కూర్చున్న దేవుడికి శతకోటి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే దారి లేదు. కానీ వాళ్ళతో ఎవరున్నారు? అది చాలంటే. స్తోత్రం. ఈ రాత్రి మనకు దారి లేకపోయి ఉండొచ్చు. కుటుంబంలో దేవుడు తోడుంటే చాలు, దేవుడు నీతో ఉండేటట్టు చూసుకుంటే చాలు, దేవుడు దూరం అయిపోయేటువంటి పరిస్థితులు మానుకుంటే చాలు, దేవుడికి ఇష్టం లేని కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటే చాలు, దేవుడికి ఇష్టమైనట్టు నువ్వు మారితే చాలు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండేటట్టు జాగ్రత్త పడితే చాలు. దారి లేని చోట కూడా దారి ఏర్పాటు చేస్తాడు నీకు తోడుగా ఉన్న దేవుడు. రాత్రి యేసు ప్రభువు వారి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దారి లేని చోట కూడా ఏం ఏర్పాటు చేస్తాడు చెప్పండి? ఆయన దారి లేదండి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే ప్రార్థన చేస్తాడు. నీ కర్ర చేతి పైకెత్తు, నీ కర్ర పైకెత్తు, సముద్రం వైపు చాపు నీ కర్ర. ఎప్పుడైతే సముద్రం వైపు కర్ర చాపాడో
వెనక ఫరో సైన్యం వచ్చేస్తా ఉంది. విశ్వాసంతో కర్ర పైకెత్తాడు, సముద్రం వైపు కర్ర చాపాడు. ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రంలో ఆరిన నేలను ఏర్పాటు చేశాడంట దేవుడు. దారి 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 హల్లెలూయా. గంట ముందు లేదు దారి, 5 నిమిషాల ముందు లేదు దారి. ఎప్పుడైతే కర్ర పైకెచ్చాడు, దేవుడి వైపు చూశాడు, విశ్వాసమును కనపరిచాడు. మోషే విశ్వాసమును చూసిన దేవుడు 30 లక్షల మందికి దారి ఏర్పాటు చేశాడు ఆ రాత్రి. యేసునామం స్తోత్రం కలుగును గాక. మీరు ఇక్కడ నమ్ముతూ ఉండగా మీ విశ్వాసమును చూసిన దేవుడు దారి లేని మీ బంధువులకి, నీ భర్తకి, నీ భార్యకి దారి ఏర్పాటు చేయబోతున్నాడు ఈ రాత్రి. యేసునామములో మీ విశ్వాసం ద్వారా మీ బిడ్డకి దారి చూపించబోతున్నాడు దేవుడు. మీ విశ్వాసం ద్వారా మీ ఇంట్లో దారి ఏర్పాటు చేయబోతున్నాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రియులు నమ్ముతున్నారని చెప్పండి. నమ్ముతున్నారా? నమ్మలేదా? ఈ రాత్రి దారి లేదు నీకు. ఈ సమస్య నుండి బయటపడే దారి లేదు నీకు. విశ్వాసాన్ని పైకెత్తు. నీతో ఉన్న దేవుడు నీతో ఉంటే దారి లేని చోట కూడా ఏం ఏర్పాటు చేస్తాడంట? 1.5 కిలోమీటర్ వెడల్పున చీల్చాడంట సముద్రాన్ని. కొట్టగట్టుగా వేసినట్టు నీకు. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్లనా? ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరి పేరు, ఏదైనా ప్రాంతం పేరు చెప్పండి సార్. వైట్ హౌస్ ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరం. అంత వెడల్పుగా చీలిందంట. ఏ సముద్రం? చిన్న దారులు కాదు నాన్న, పెద్ద దారి ధరబోతున్నాడు నీకోసం యేసు ప్రభు గారు. రామారాజు సురేష్ గారు పెద్ద ఆశీర్వాదాలు చూడబోతున్నారు మీరు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఆశీర్వాదం చూడబోతున్నారు. ఇప్పటిదాకా తలకాయ నొప్పి తగ్గడం, జ్వరం తగ్గడం చిన్నగా చూశారు. మీ మోహం కూడా అందరి కార్యాలు చేయబోతున్నాడు యేసు ప్రభు. నీకు ఈ రాత్రి మీకే చేయబోతున్నాడు యేసు ప్రభు గారు. పెద్ద ప్రాణాలు జరగబోతున్నాడు. ఆయన నాసికారంధ్రములో నుండి వచ్చిన గాలి ఈ ఎర్ర సముద్రమును 1.5 కిలోమీటర్ల వెడల్పుగా చీల్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిన గాలి? ముక్కుల నుంచి వచ్చిన గాలి అంటండి. ఇంకా ఓదల అయినా ఊతేమైపోద్దో సముద్ర పాపం. ఓదల ఎక్కడి నుంచి వచ్చిన గాలి? చెప్పండి. ముక్కుల్లో నుంచి వచ్చిందంట. బిర్యాం మారుతుంది. నీ నాసికారంధ్రములో నుండి వచ్చినటువంటి గాలి సముద్రమును ఆలిన నేలగా మార్చినది ప్రభు. ఆ స్తోత్రం అని చెప్పింది. ఆ గాలి వేగం రానున్న 24 గంటల్లో తుఫాను తీవ్రంగా మార్చబడుతున్నది. కాబట్టి జాలరులు ఎవరు కూడా సముద్రమునకు వెళ్లరాదు. ఈదురు గాలులు 70-80 కిలోమీటర్ల గంటకి వేగంతో వేచబోతున్నాయి అని ఫోన్లో మెసేజ్లు వస్తాయి. ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 70-80 గంటకి. ముక్కుల్లో నుంచి వచ్చిన గాలి వేగం అంట 2206 కిలోమీటర్ల వేగంతో వచ్చిందంట ఆ గాలి. ఏదైనా ఎత్తనా చేయమని దేవుడికి గట్టిగా యేసురత్తున చేయమని చెప్పండి. ఆ ప్లగ్ లాగు, అప్పుడు వినపడుతుంది వాయిస్. ఆ ప్లగ్ అది లాగేసి అల్లిలో చెప్తాం కదా, ఎంతసేపు తొందరగా అలాగ పరిగెత్తు. ఈ గాలిని కొట్టుకుపోయినా బాగుండేది. స్తోత్రం. ఆ లాగేసి అట్టే వదిలేసి హల్లెలూయా. 2206 కిలోమీటర్ల వేగం గంటకి. 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఇల్లులు కప్పులు కొట్టుకుపోతాయి. ఎవరైనా సన్నగా ఉంటే అది కనపడరు మనకి. హల్లెలూయా. కాబట్టి బాగా తినండి. నేను సన్నగా ఉండాలా, నాజుకు ఉండాలి అనపాక. ఉదయం అంటే వెళ్ళిపోతావు గాలిలో. ఇది 70 కిలోమీటర్లకి. ఇంకొక 50 కానీ పెరిగింది అనుకో, 70 + 50 ఎంతనైనా 120 కిలోమీటర్ల గాలి వేగంగా వస్తే పూరీలు కొట్టుకుపోతాయి. 200 గాలి వస్తే బిల్డింగ్లు కూడా కూలిపోతాయి. 2000 వస్తే సముద్రం కూడా ఆ గాలికి గడ్డగట్టిపోయిందంట ప్రియులారా. అది దేవుని గాలి. అది ఇప్పుడు దాకా
అసలైన పాయింట్ రాలా. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్పబోతున్నాడు మీకు దేవుడు. ఆగండి. అంత వేగవంతమైన గాలి రావడం వల్ల దారి లేని చోట దారి ఏర్పాటు చేసింది ఆ గాలి. ఒక దారి చూపించింది ఆ గాలి. అదే గాలి అదే వేగంతో నీ మీద వేచబోతున్నది ఈ రాత్రి యేసునామములో. నీ మీద వేచబోతుంది యేసునామములో. నీ పరిచర్య మీద వేచబోతుంది యేసునామములో. నీ పిల్లల మీద వేచబోతుంది ఆ గాలి. ఆ గాలి తాకబోతుంది. ఆ గాలి తాకబోతుంది. వెంటనే గాలి తాకగానే ఏమైనా పరిచయం చెప్పండి. గాలి తాకును గాక, మీ మీద వీచును గాక. ఈ ఏబీసీ పరిచయం మీద ఆ తూర్పు గాలి వేచబోతున్నారు ఈ రాత్రి యేసునామములో. స్తోత్రం కలుగును గాక దేవుడికి. హల్లెలూయా. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు సాధారణమైన ఒక రిక్షా డ్రైవర్ కొడుకు కదా, మీ అమ్మగారు 4 ఇళ్ళు పాచ్మెంట్ చేసుకుంటారు కదా, మీరు ఎలా ఇంత పైకి వచ్చారు? మీ సంఘంలో ఇంతమంది ఎలా వచ్చారు? ఏం లేదురా నాయన, గాలి అన్న. గాలి గాలి అంటే వాడు భయపడిపోయాడు. ఆ గాలి కాదురా, బలమైన తూర్పు గాలి నా మీద వేస్తా ఉంది నానా. ఆ గాలి వీసిన రోజులు దారులు ఏర్పాటు అవుతానే ఉంటాయి. హల్లెలూయా. ఎవడు ఎన్ని అడ్డు పెట్టినా ఆ గాలికి పట్టుకొని పోవాల్సిందే యేసునామములో. ఈ పరిచయకు అడ్డున్న వాళ్ళందరూ గాల్లో చెప్పండి, గాల్లో అంతే. ఎందుకగా భయపడతా కొట్టు గట్టిగా యేసు రక్షణ. ఎవరు మీ కుటుంబానికి అడ్డొచ్చినా ఏమొస్తుంది? ఆ 70 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలి కాదు, వాళ్ళు ఆయన గాలి ముక్కుల్లోనే వచ్చిన గాలి వస్తారు. నీకు ఇంకా కోపం ఉంటే ఒక్కసారి ఊదు నాయన అని చెప్పు, అడుగు. నాయన ముక్కుల్లో నుండి గాలి వదిలితేనే ఎర్ర సముద్రం చీలిపోయినే, ఇక ఈడు ఊస్తే ఆడుంటాడు ఆయన. ఈడు ఆడుంటాడు చెప్పండి. ఇంకా ఒక్కసారి ఊస్తే ఆయన ఉండరు, నీ శత్రువులు ఎవరు ఉండరు. పిల్లలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి తోడుంటే మొదటి ఆశీర్వాదం చెప్పండి, విడుదల. ఈ రాత్రి ఎంతమందిని దేవుడు విడిపించాడని నమ్ముతున్నారు? ఈ రాత్రి సైతాను శక్తి నుంచి విడిపించాడా లేదా? అనారోగ్యం నుండి విడిపించాడా లేదా? ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించాడా లేదా? ఆయన విడిపించలేని ఏదైనా ఉన్నదా? కట్టబడిన గాడిదను ఏం చేయమని చెప్పాడు ఆయన? వెళ్ళి నాకు కావాలని చెప్పమన్నాడు. హల్లెలూయా. విడుదలబడిన గాడిద కాదు, కట్టబడిన గాడిదే కావాలి ఆయనకి ఈ రాత్రి యేసునామములో. ఆ గాడిదకి, గాడిద పిల్లకి ఒక ఆశ ఉందంట. యెరూషలేముకి వెళ్ళాలా, అక్కడ పాటలు చూడాలా, పండగలో పాల్గొనాలా. మమ్మీ, గాడిద పిల్ల ఆశ. అప్పుడు మమ్మీ అనేది, మనం గాడిదలోరా, మనం ఎవరని చెప్పండి? గాడిదలు అసహ్యమైన జంతువులు కదా. యెరూషలేము పట్టణానికి మనం వెళ్ళకూడదు, నిషేధం. మనం రానిర్నానంటే లేదు మమ్మీ, ఒక్కసారి ఆ యెరూషలేము దేవాలయం చూడాలి, పాటలు చూడాలి, పండుగ చూడాలంటే మన వల్ల అవదురా. కొట్టి చంపేస్తారు వెళితే, మన వల్ల అవదు. నీ ఆశ నెరవేరదు. ఇంకెప్పుడు అటువంటి ఆశలు పెట్టుకోవద్దు. అంటే ఆ గాడిదనే ఇప్పి తీసుకొని రమ్మని చెప్పాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఎవరు ఇప్పుతున్నారు? యజమానుడు వచ్చాడు. ఎందుకు ఇప్పుతున్నారు? యేసుకు కావాలంట ఈ గాడిద. సరే, గమ్ముగా అయిపోయాడు, విప్పుతున్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గాడిద వింటుంది, యెరూషలేముకి వెళ్ళడానికి. మమ్మీ విన్నావా, మనం యెరూషలేముకి వెళ్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కాడు ఆ గాడిద మీద. ఆ గాడిద మీద యేసు ప్రభు ఎక్కగానే ఏం పరుస్తున్నారు ప్రజలందరూ కూడా గాడిద కింద. అసలు యెరూషలేమును చూడగలనా, యెరూషలేముకి వెళ్ళగలనా అని ఒక గాడిద బాధను కూడా చూసిన దేవుడు ఈ రాత్రి నీ బాధను, నీ ఆశను కూడా చూస్తున్నాడు. నీ మీద ఎక్కబోతున్నాడు, నిన్ను ఊరేగించబోతున్నాడు, నీ ఆశ నెరవేర్చబోతున్న దేవుడికి గట్టిగా తప్పని వందనాలు తెలియజేద్దామన్నా. కొట్టు వేసిన తెలియదు అయిపోయింది. ఎంత పెద్ద దారి ఏర్పాటు చేశాడు. దారి ఎంత పెద్ద దారి అండి, 1.5
చేతులు పెట్టండి, చేతులు పెట్టండి. ఎంత వెడల్పు? 1.5 కిలోమీటర్. సాగిపోతా ఉన్నారు. ఇటు పక్క చూస్తే గోడ. ఏం గోడ? ఆ గాలికి, చల్ల గాలికి నీళ్లు గడ్డగట్టిపోయాయి యేసునామములో. అంతసేపు పారుతున్నది గడ్డగట్టిపోయింది. ఏమైతే ఈ రాత్రి మీ మీద పారుతున్నాయో సమస్యలు గడ్డ కట్టించేసేట్టు చేయబోతున్నాడు యేసు ప్రభువు. ఆగిపోయిన దాకా ఇప్పుడు యేసునామములో ఆ సమస్యలన్నీ మీ మీద పారవాలి. హల్లెలూయా. మీ ఇంట్లోకి రావాలి. హల్లెలూయా. ఆగిపోవును దాకా. వీళ్ళందరూ దాటిపోతా ఉన్నారు, సాగిపోతా ఉన్నారు, ఆశ్చర్యంగా పోతా ఉన్నారు. సముద్రంలో కూడా ఆరిన నేల. సముద్రంలో నడుస్తున్నారు గాని కాలికి చెమ్మ కూడా అంటకుండా నడిపిస్తున్నాడు యేసు ప్రభు వారు. వారిని స్తోత్రం కలుగును. నడిచేది ఎక్కడ చెప్పండి? కానీ కాలికి తడైనా అంటుతుందా? ఈ రాత్రి నుండి మీరు సమస్యల్లో ఉన్న ఆ సమస్య కనీసం నిన్ను తాకను కూడా తాకకుండా చేయబోతున్నాడు యేసు ప్రభు వారు. ఎంతగా రెచ్చిపోతారో ఈ రాత్రి యేసు రక్తం. హల్లెలూయా. మధ్యాహ్నం తిరిగిందంటే అరిగిపోయేటట్టు కొట్టండి ప్రియులారా. అలసిపోవద్దు. అరిగిపోవాలా, అలసిపోకూడదు. అది లెక్క. అరిగిపోవాలా, అలసిపోకూడదు. హల్లెలూయా. పాయింట్ పట్టుకోండి. ఒకసారి పాయింట్ పట్టుకోండి. పాయింట్ పట్టుకోండి. ఎక్కడ నడుస్తున్నారు వాళ్ళు? సముద్రంలో నడిస్తే, కాలువలో నడిస్తే, నదిలో నడిస్తే తడుస్తామా తడవమా? కానీ ఇక్కడ వీళ్ళు తడుస్తున్నారా? కానీ ఎక్కడ నడుస్తున్నారు? సముద్రంలో నడిచినా తడవకుండా కాపాడే దేవుడున్నాడు నీ వెనక. హల్లెలూయా. అగ్నిగుండంలో చేశారు ఎవరిని? షద్రకు వేసేసారు. అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చచ్చిపోయారు. వేయబడిన వాళ్ళు సావలా. ఎవరు చచ్చిపోయారక? నువ్వెందుకక భయపడుతు? నిన్ను వేసిన వాళ్ళు లేపేస్తాడు. గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. వేసిన వాళ్ళు పోయినారు కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు పోయారా? లోపలికి వెళ్ళినోడు వెంట్రుకు కూడా రాలేదంట. ఒరే మంత్రి, మనం వేసింది ఎంతమందిని రా? ఇప్పుడు వేసినా మర్చిపోయాను రా. నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అసలు. లోపల ఎందురా నలుగురు తిరుగుతున్నారు. ఒకటి ముఖమేంద్రా మంటల్లో కూడా వెలగతా ఉంది నాయన. ముఖం ఆయన జీవన కలిగిన యేసుప్రభు ముఖరాజు. కోటి సూర్య తేజస్సుల కైనా వెలుగుతరమైన మహాజు. హల్లెలూయా. ఎవరిదా ముఖము? మంటల్లో కూడా, చీకట్లో మినుగురు పురుగు కూడా వెలగతుంది. 7 అంతలు పెంచాడు. దేన్ని? ఎన్నంతలు పెంచాడు? సైతాన్ ఏం చేశాడు చెప్పండి? పెంచాడు. ఆ పెంచిన అగ్ని బలమును చల్లార్చాడంట యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు సైతాన్ పెంచు, ఎంతైనా పెంచనే. పెంచేవాడు ఉన్నాడని భయపడొద్దు. దాన్ని చల్లార్చే దేవుడు కూడా ఉన్నాడు. నీ వెనకున్నాడు ఆయన. ఈ రాత్రి స్తోత్రం చెప్తారా మరొకసారి? స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క నీ మీద ఎంత గొడవలు పెట్టినా చల్లార్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సమస్యలు ఎంత పెరిగినా సమస్యల్ని తగ్గించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. గాయాలు చేసేవాడు ఉన్నారు, బాధపడితే గాయాన్ని మాన్పేవాడు వాడు ఉన్నాడు. జీవము కలిగిన యేసు ప్రభు వారు. హల్లెలూయా. గాయాన్ని మాన్పేవాడు కూడా ఉన్నాడు ఈ రాత్రి. సముద్రానికి ముంచేసే గుణం ఉంది, కానీ ఆ ముంచేసే గుణాన్ని కూడా మూసేసి సముద్రం మీద నడిపించిన దేవుడు. పేతురుని స్తోత్రం కలుగును గాక. దేవుడికి నిన్ను సముద్రం మీద నడిపించబోతున్నాడు దేవుడు. సమస్యల మీద నడిపించబోతున్నాడు దేవుడు. అగ్నిగుండంలోకి వెళ్తావు కానీ అగ్ని నిన్నేమి, అగ్నికున్న బలాన్ని కూడా చల్లార్చబోతున్నాడు దేవుడు. శత్రువుకున్న బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చేశాడు ఈ రాత్రి. చెప్పమన్నాడు నన్ను దేవుడు. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు అనుకోండి నాన్న. అన్ని రిసీవ్ పొందుకోండి, పొందుకోండి. శత్రు బలమంతటి మీద పౌలు గారిని విషసర్పము కాటేసింది. పౌలు గారిని విషసర్పం కాటేసింది. కానీ ఏమనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ శత్రువులు? ఈ విషసర్పం ఇతన్ని కాటేసింది కాబట్టి ఖచ్చితంగా విషంలోకి చచ్చిపోతాడు అనుకున్నారు. ఆ సర్పము ఆయన చేతికి వేలాడుతా ఉందంట.
వేలాడుతా ఉంటే ఏం చేశాడు? జాడించేశాడంట అగ్నిలో. వీడి చెయ్యి వాచును లేక చచ్చును మనం చూద్దాం అనుకున్నాడు, కానీ వాయులా చావలా. ఎందుకో చెప్పంటారా? ఆ విషయానుకున్న బలాన్నంతా తీసేశాడు యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టు కొంచెం గట్టిగా వందనాలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. పొద మండుతుంది గాని పొద మండుతుంది గాని పొద. నీ ఇంట్లో సమస్యలు మండుతుండొచ్చు, నీ ఇంట్లో ఇబ్బందులు మండుతుండొచ్చు, నీ ఒంట్లో రోగం పెరుగుతూ ఉండొచ్చు, కానీ నీకు ఏం కాకుండా కాపాడుతాడు దేవుడు రాబోయే రోజుల్లో వేస్తున్నాము. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్ల వెడల్పు చీలింది సముద్రము? దాటిపోయారా? దాటిపోలేదా? 3 గంటల్లో 30 లక్షల మంది దాటేశారంట యేసునామములో. ఎన్ని గంటల్లో? ఇక రానున్న 2 గంటల్లో మీకు గొప్ప కార్యం జరగబోతుందని చెప్పమన్నాడు యేసు ప్రభువు. ఇంకా 2 గంటల్లో మీ సమస్య చేరబోతుంది యేసునామములో. ఇక 2 గంటలలో బయటికి రాబోతున్నారు యేసునామములో. ఈ కూడిక అయిపోయే లోపల నీ సమస్య కూడా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దాటగానే వాడు కూడా దూరేశాడు. వాడు కూడా దూరేశాడు. ఏందో వాడు కోసం తెలిసినట్టు 1.5 కిలోమీటర్ అడల్పు. సిగ్గుండద్దా కొద్దిగా అయినా? మా దారిలో నువ్వేంట దూరతావురా? ఇది మా కోసం, నా కోసం తెలిసిన దారి. దూరేశాడు, వాడిని మూసేశాడు. మనకేమో దారి తెరిచాడు, వాడిని ఏం చేశాడు? నీ వెనక పడుతున్న వాళ్ళందరినీ మూసేయబోతున్నాడు ఈ రాత్రి యేసు ప్రభువు. హల్లెలూయా. నీ వెనక పడుతున్న వాళ్ళని మూసేయబోతున్నాడు, నీకు తెరవబోతున్నాడు. ఇక నువ్వు సాగిపోయేస్తున్నావు. కొంచెం గట్టిగా స్తోత్రాలు చెప్పగలరా? హల్లెలూయా. నీ వెనక పడుతున్న వాళ్ళందరినీ మూసేయబోతున్నాడు యేసు ప్రభువు వారు. మూసేస్తున్నాడు వెనక. ముందేం చేస్తున్నాడు? దారి తెరుస్తాడు. వెనకేం చేస్తున్నాడు? ముందేం చేస్తున్నాడు? ఇంకేం భయం నీకు చెప్పు? వెనక రాని సమయం చూసి మూసేస్తాడు అండి. నీ దాకా రాలేడాక వస్తున్నట్టు కనపడతాడు అంతే. ఒక్కసారి ఏడ్రా ఏడు ఇందాక వస్తున్నాడు, మూసేశాడు వాడిని. నిన్నటి దాకా కనపడ్డ నీ శత్రువు రేపు కనపడకుండా చేయబోతున్నాడు. నేను ముగుస్తున్నాను, ఆ సమయం అయిపోయింది కాబట్టి. చాలా ఉంది చెప్పాల్సింది, అయినా మిమ్మల్ని హింసించడం నాకు ఇష్టం లేదు. చెప్పమంటారా? ఆపేయమంటారా? గట్టిగా చెప్పండి. అయినా చెప్పండి నేను, ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి. ఈ 2 అంశాలతో నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి నమ్మిన వాళ్ళందరూ కూడా. మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తా. ఈసారి మళ్ళా వచ్చినప్పుడు మనం మరలా ఎక్కువసేపు ధ్యానం చేసుకుందాం. 10 దాటిపోయింది కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైనా ఆగిందా ఉద్యోగం? చెప్పండి గట్టిగా. కరెంట్ ఉన్నప్పుడు బాగా జరిగిందా, లేనప్పుడు బాగా జరిగిందా? కొట్టు గట్టిగా. యేసు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. కరెంట్ ఉన్నప్పుడు కంటే కరెంట్ లేనప్పుడే ఏమర్థమైంది మీకు? దేవుని కార్యాలను ఎవరు ఆపలేరని అర్థమైంది నాకు. దేవుడు చేయాలనుకున్నది ఎవరు ఆపలేరు. ఈ రాత్రి యేసునామములో చేసేసాడు. యేసునామములో ప్రార్థన చేయండి నమ్మిన వాళ్ళందరూ. ప్రభువా, విడిపించినందుకు వందనాలయ్యా. దారి లేని నా కుటుంబంలో దారి ఏర్పాటు చేసినందుకు వందనాలయ్యా. దేవాను ఈ రాత్రి నా వెనక వస్తున్న వారిని మూసేసినందుకు నా కుటుంబాన్ని విడిపించినందుకు వందనాలయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ రాత్రి మీరు బలపరిచినందుకు వందనాలయ్యా, వందనాలయ్యా. మీరు వందనాలు చెప్తుంటే దేవుడు ఇంకొక గంటలో మీకు కార్యం చేయబోతున్నాడు. ఆయన ఈ కూడికి అయిపోయే లోపలే మీరు చూడబోతున్నారు. మీరు యేసునామములో స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తూ ఉండండి ప్రియులారా. స్తోత్రం అని చెప్తుండండి ప్రియులారా. గట్టిగా చేతులెత్తి. ఈ రాత్రి నీ వెనక పడుతున్నాడు, మూసేస్తున్నాడు. నీ ముందర దారి తెరుస్తున్నాడు యేసునామములో. నీ ముందర దారి తెరుస్తున్నాడు. హల్లెలూయా. సైతాను శక్తులు నిన్నేం చేయలేవు.
అగ్నికున్న బలం ఎంత పెరిగినా చల్లార్చే దేవుడున్నాడు. చల్లార్చే దేవుడున్నాడు. నీ వెంట్రుకు కూడా కాలదేశనామలు, నీ కుటుంబానికి ఏం కాదేశనామలు, ఏ హాని జరగదేశనామలు. సజీవుడైన దేవుడు ఈ రాత్రి నేను కాపాడుతున్న దేవుడికి చప్పట్లు కొట్టినాక నాకు తెలుసు. అవును నాయన, తాకుతున్నావు నాయన, ద్వారాలు తెరిచావు నాయన, విడిపించావు నాయన, విడిపించావు నాయన, ఇప్పుడే బయటకు వచ్చేసావు నాయన, విడిపించావు నాయన, చూపావు నాయన, స్తోత్రం నాయన, విడిపించినందుకు అందున. విడిపించినందుకు అందునాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమ కొందనాలు, నీ కృప కొందనాలు, నీ ఆత్మ కొందనాలు నాయన. 7 అంతల ఆత్మ కొందరించబడుతుంది ఈ ప్రాంతంలో నాయన. ఓ మీ అగ్ని దిగివచ్చింది నాయన. ఈ రాత్రి సహించిపోతున్న చీకటి శక్తులేశ్వరాలు, కాలిపోతున్న చీకటి శక్తులేశ్వరాలు, విడుదల 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 నాయన. ఈ అగ్నితో కాకినందుకు వందనాలు, ఈ అగ్ని కొనరించినందుకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, అవును ఈ రాత్రి ఎన్నో సంవత్సరాల నుంచి విడుదల లేని బిడ్డలను ఈ రాత్రి ఇప్పుడే ఆల్రెడీ అరగంట ముందే విడిపించినందుకు వందనాలు నాయన. శత్రువు ఎంతగా కీడుని పెంచిన, రోగం ఎంతగా భయంకరంగా మారినా ఇక్కడున్న ఏ పద కాలిపోద వేసినాలో, ఏ పద కాలిపోద వేసినాలో. ఎందుకంటే నీ కృప చాలు మాకు, నీ కృప సరిపోతుంది మాకు. నీ కృపతో నింపబడిన మమ్మల్ని ఏ శత్రువు కాల్చలేడు. అది రోగమైనా, సైతానైనా, మనిషి అయినా మండుతుందే గాని పొద కాలిపోదు. అల్లెలుయా. 1.5 కిలోమీటర్ల ద్వారం తెరిచాం. చాలా పెద్ద కార్యాలు చూడబోతున్నారు ఈ రాత్రి ఎక్కడున్నా వేసురావాళ్ళు. శత్రువులు చచ్చిపోవడం కనులారా చూడబోతున్నారు. నిన్నటి దాకా దేన్నైతే చూశారో, ఏ ఇబ్బంది అయితే చూశారో, ఏ అవమానం అయితే చూశారో, ఏ కష్టమైతే చూశారో, ఇక జీవించినంత కాలం దాన్ని చూడకుండా బతకబోతున్నారు యేసునామములో. ఈ సహాయం చేసి ఏబీసీ సంఘం సురేష్ గారు, సహోదరి, వారి బృందం రాబోయే రోజుల్లో మొనపాలెంలో సంఘం ఉన్నది కాదు, మొనపాలనే సంఘంగా మార్చబోతున్నారు. వాళ్ళు మన్నించబోతున్నారు. వాళ్ళు విశ్వాసంతో చెప్తున్న ఈ మాటలు ఆయన నువ్వు ఓదబోతున్నా గాలి ఊరి మీద వేస్తున్నావు. ఒక్కసారి నీ గాలి రావాలి ఊరి మీదకి. సమస్యలన్నీ చీల్చబడబోతున్నాయి. ఈ కార్యం త్వరలో జరగబోతున్నది, శీఘ్రముగా జరగబోతున్నది, అది త్వరితముగా జరగబోతున్నది. ఈ గాలి ఊరి మీదకి రాబోతున్నది. ఆల్రెడీ బయలుదేరిందే. హల్లెలూయా. ఈ బిడ్డల్ని బలపరుచున్నారు, కృప చూపారు. ఈ రాత్రి ఎంత అద్భుతం ఆయన. ఆగలేదు ఈ ఆర్తనాదాలు. మా స్థుతిని ఎవరు ఆపలేకపోయాడు. సైతాను ఓడిపోయాడు. వాడు తల చెదగదొక్కావు నువ్వు. వాడు అన్నాడు కరెంటు పోతే నీ బిడ్డలు సైలెంట్ అయిపోతారని. నువ్వన్నావు కరెంటు పోయినా నా బిడ్డలు రెచ్చిపోతారని చెప్పావు. నీ దాసుడు వాక్యం ఆపేస్తాడు కరెంట్ లేకపోతే అని అన్నాడు సైతాను. నువ్వన్నావు ఇంకా ఎక్కువ అభిషేకముతో నింపి వాడబడతాడు నా దాసుడు. చీకట్లో నుండి బయటకు వచ్చినట్టు ఈ రాత్రి మమ్మల్ని చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చావు. స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డకి మీ ద్వారాలు తెరిచారు. వందనాలు నాయన. పగలగొచ్చారు ఇత్తడి తలుపులు ఇనుప గడియలేశ్వరాములు. సమస్త మహిమ ఘనత మీకే.
మీరుంటే చాలేసయ్యా. ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఈ రాత్రి ఏ బిడ్డలైతే కన్నీరు కారుస్తున్నారు, దారి లేదు ప్రభువా, నా కూతురు పెళ్లి చేయడానికి దారి కనపడట్లేదు, ఇల్లు గడవడానికి దారి కనపడట్లేదు, ఈ జబ్బు పోతుందన్న దారి కనపడట్లేదు, వాళ్ళందరితో చెప్పమన్నాం. ఈ రాత్రి వాళ్ళకి తోడుగా ఉన్న మీరు దారి చూపించబోతున్న వాళ్ళందరికీ చూపించబోతున్నావు నాయన. వాళ్ళందరూ రేపే ఒక దారి కనుగొనబోతున్నారు. రేపే వారి ఆశ నెరవేర్చబడబోచున్నది యేసు నామములో. నెరవేర్చినందుకు వందనాలు తెలియజేసుకుంటాం. మీ కృపంతటికి వందనాలు. యేసు నామముని ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని విడిపించినందుకు వందనాలు. హల్లెలూయా. చాలా వందనాలు. ఉదయం నుండి ఇక్కడ ఉండడం సంతోషంగా ఉంది నాకు.